గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని, ఇప్పటికే కేంద్రం గ్యాస్ ఉత్పత్తిని పెంచిందని అన్నారు. ఇక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా సమస్య ఉందని, ఇప్పటికే కేంద్రం గ్యాస్ ఉత్పత్తిని పెంచిందని అన్నారు. ఇక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కి ప్లేస్ లేదు. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ ప్రజలకు వచ్చినటువంటి విపత్కర సందర్భాలని ఎవరైనా ఒకరిద్దరు ప్రాఫిటబిలిటీ కోసం ట్రై చేస్తే మాత్రం అటు కంపెనీ సైడ్ నుంచి ఉంటుంది, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా చాలా స్ట్రిక్ట్ రియాక్షన్ ఉంటుంది అనేటువంటిది వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాం.